ఓకే సార్, మరి మీరు ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ని స్థాపించారు కదా, ఎందుకు ఆ సంస్థను స్థాపించాలని అనుకున్నారు? మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈరోజు భారతదేశంలో ఉన్న యువత, ఎక్కువ సంఖ్యలో ఉన్న యువత మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన భారతదేశమే. ఆ రకంగా ఆ యొక్క విద్యార్థులని, ఆ యొక్క యువతని ఎక్కువ క్రీడల వైపు మళ్ళిస్తే వారి సమాజానికి ఉపయోగపడతారని నా అభిప్రాయం. సార్, మీరు ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు? మరి వారిలో ఎవరైనా జాతీయ స్థాయిలో వెళ్ళారా? దాదాపు ఛత్రపతి శివాజీ కబడ్డీ క్లబ్ ఏర్పాటు చేసిన తర్వాత 100 మంది పైచిలుకు విద్యార్థులను మేము సేకరించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో అండర్-14, అండర్-16, అండర్-17, అండర్-19, అండర్-21 సీనియర్స్, ఈ యొక్క ఏజ్ గ్రూపుల్లో చాలామంది విద్యార్థులు అటు ఫుట్బాలే కానీ అటు కబడ్డీ కానీ దాదాపు ఒక 15 మంది జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారైన సందర్భం ఉన్నది. జీవిత లక్ష్యం ఏంటి? పెద్ద పెద్ద లక్ష్యాలు, గోళ్ళు ఏం పెట్టుకోలేదండి. ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత క్రీడాకారులను చేరదీసి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లోని విద్యార్థులను చేరదీసి వారిని ఇలాగ నేను ఇంతమంది చెప్పినట్టు ఏదో పివి సింధు, సచిన్ టెండూల్కర్, కోహ్లీ, అనూప్ కుమార్ ఇట్లా రకరకాల ఆ క్రీడాకారుల వాళ్ళ స్ఫూర్తితో ఆ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే మా యొక్క లక్ష్యం. ఓకే సార్, మరి యువతకు, విద్యార్థులకు మీరిచ్చే క్రీడా సందేశం ఏంటి? ఖచ్చితంగా ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులు క్రీడలకు అలవాటు చేసుకోవాలి. ఆ అలవాటు చేసే క్రమంలో మీలో మీరే ఒక ఆలోచనకు రావాలి. మీరు ఒక మానసిక శారీరక ఉల్లాసానికి ఆడుతుర్రా, లేదు ఈ ప్రొఫెషనల్గా తయారవుతుర్రా అనేది చాలా ముఖ్యం. ఆ రకంగా మీరు ప్రాథమిక స్థాయి నుంచే వస్తే ఖచ్చితంగా మీరు చదువుని, క్రీడల్ని సమాంతరంగా తీసుకెళ్తే మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అనేది చాలా ఈజీ.